అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మది దోచిన కథలు. మీరందరూ ఎంతగానో అడుగుతూ ఉన్న కాంట్రాక్ట్ మ్యారేజ్ సిరీస్ని ఈ రోజు నుంచి ఈ ఛానల్లో మొదటి భాగం నుంచి ప్రసారం చేయడం జరుగుతుంది. చాలా మంది ఫస్ట్ నుంచి ఎందుకు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో అక్కడి నుంచి పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ మీరు చదివారు కాబట్టి ఓకే. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ స్టోరీ ముందు నుంచి కూడా కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు కదా. మరి ఇంకొక విషయం, ఏదైనా సరే మధ్యలో నుంచి అయితే మీకు ముందు భాగాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి? మీరు మళ్ళీ ఎప్పుడైనా చదువుకోవాలనుకున్నా కూడా స్టోరీ ఫస్ట్ నుంచి ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వీలైనంత ఎక్కువ లెంగ్త్ ఉండేలాగానే వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి అక్కడ ఎలాగే అయితే ఈ స్టోరీని హిట్ చేశారో ఇక్కడ కూడా అలాగే మీరు ఈ స్టోరీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? కాంట్రాక్ట్ మ్యారేజ్ 1వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. బెంగళూరు మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీలో పెద్ద పండుగ లాంటి సంబరం. అంబరాన్ని తాకేలా ఉన్న ఇంటి ఖరీదైన పువ్వుల తోరణాలు, అలంకరణలు. ఖాన్ కుటుంబంలో పెళ్లి సందడి. అమీర్ ఖాన్ ఏకైక కుమారుడి నిఖా. ఆ నిఖా కోసం ఖర్చు పెడుతున్నది కోట్ల రూపాయలు. ఆ రోజు రాత్రి వారి ప్యాలెస్ లో పెళ్లి. అదే బెంగళూరులో జయవర్ధన్ గారి ఇంట్లో పెళ్లి వాతావరణం. డబ్బు, పరపతి, సమాజంలో పెద్ద బిజినెస్ మ్యాన్ తన ఏకైక కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇంట్లో అందరూ సందడిగా తిరుగుతుంటే పెళ్లి కూతురు రూమ్ లో తల్లి యశోద ఆయుషి అని పిలుస్తుంటే తల్లి వైపే కోపంగా చూస్తోంది ఆయుషి. నువ్వెలా చూసినా నా చేతిలో ఏమీ లేదు ఆయుషి. అబ్బాయి గురించి వదిలే. వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి అమ్మ నాన్న చాలా మంచివారు. నేను మాట్లాడాను. వాళ్ళ అమ్మ ఇలా నిన్ను చూసుకుంటారని మాటిచ్చారు ఆవిడ. అమ్మా, ఇంకా ఆపుతావా? అసలు నా ఇష్టంతో పని లేకుండా ఎలా ఈ పెళ్లిని ఫిక్స్ చేస్తారు నాన్న అని ఆయుషి కోపంగా అరుస్తుంది. చాలా ప్రయత్నించాను ఆయుషి, నా వల్ల కాలేదు. నువ్వే అడ్జస్ట్ అవ్వక తప్పదమ్మా. అయినా వాళ్ళు తలుచుకుంటే మనకంటే ఇంకా డబ్బున్న వాళ్ళ సంబంధాన్ని ఖాయం చేసుకోవచ్చు తెలుసా. కానీ నీ అందం చూసి వెచ్చి నిన్నే అడుగుతున్నారు. నా మాట వినివే అని బయటకు వెళ్ళిపోతుంది యశోద. చ ఎవరికి నా ఇష్టంతో పని లేదని కోపంగా మొబైల్ తీసుకుని కాల్ చేస్తుంది ఆయుషి. హలో ఆర్య. ఆయుషి, అవార్యు? అస్సలు బాలేను ఆర్య. నా పిల్లని అంటున్న ఆయుషి మొబైల్ జయవర్ధన్ గారు లాక్కొని ఆయుషి పద అని భుజం చుట్టూ చేసి బయటికి నడుస్తారు. ఏడుపు బిగబట్టిన ఆయుషి నానా అని అంటుంది. చూడు, ఆడపిల్ల పిల్ల అత్తింటికి వెళ్తోందని అంటే అర్థం పుట్టింటి మర్యాద పరువుని కూడా తీసుకుని వెళ్తోందని. జాగ్రత్తగా మసులుకో అని చెప్పి కార్ డోర్ ని ఓపెన్ చేస్తారు జయవర్ధన్ గారు. అన్ని దారులు మూసుకొని వెళ్తున్నట్లు అనిపిస్తే ఆ సైతాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా చావడం ఎంతో మేలు. నా ప్రేమను నేను మర్చిపోలేను. నాకు ఆర్య కావాలి. ఎలా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న ఆమెకు పెళ్లి మండపం వచ్చేది కూడా తెలియదు. అద్దం ముందు నేవీ బ్లూ కుర్తాలో 6 అడుగుల 2 ఇంచుల ఎత్తులో తెల్లటి వేణి ఛాయతో రాజసం ఉట్టిపడేలా ఉన్న మగసిరితో ఉన్న కొడుకుని చూసి మాషాల్లా, నాదిష్టే నా బేటకు తగిలేలా ఉందని నజియా గారు అంటారు. అమ్మి, మీరు వెళ్ళండి, కాల్ మాట్లాడి నేను వస్తానని అయాస్ ఖాన్ అంటాడు. సరే బేటా, త్వరగా వచ్చి అని కొడుకు చేయి వెనుక కాటుకు బొట్టు పెట్టి గది నుండి బయటకు వెళ్ళిపోతారు నజియా గారు. అయాస్, ఈ పెళ్లి ఒక కాంట్రాక్ట్ అని నాకు తెలుసు. ఎందుకురా అమ్మాయి లైఫ్ ని నాశనం చేస్తున్నాం అని అంటాడు అతని స్నేహితుడు ఆహిల్. షటప్ ఆహిల్, తను నాకు నచ్చింది అందుకే ఈ పెళ్లి. నో, యువర్ లైంగ్. నిజం చెప్పు. తన తండ్రి జయవర్ధన్ డీల్ కు నువ్వెందుకు ఓకే చెప్పావు? నీ గురించి ఏమీ తెలియకపోయినా కూతుర్ని నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డారాయన. పాపం రా తను అని ఆహిల్ అంటారు. చూడాహిల్, ఆ జయవర్ధన్ ఊరికే పిల్లనిస్తున్నాడా? ఆయన గారి గారాల పట్టి విలువ 25 crores. ఆ డబ్బు నేను ఇన్వెస్ట్ చేస్తుంటే కృతజ్ఞతాభావంతో పిల్లనిస్తున్నాడు. దట్స్ ఇట్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అని సైడ్ స్మైల్ ఇస్తాడు అయాస్. సమయం గడుస్తుంటే ముస్లిం పద్ధతి ప్రకారం నిఖా జరుగుతుంది. మధ్యలో వదిలిన తెరకు అటువైపు కన్నిటిని కష్టంగా దాస్తున్న ఆయుషి పెళ్లి కూతురుగా ముస్లిం పెళ్లి కూతురు ముస్తాబులో మేలి ముసుగు వేసుకుని బాధగా కూర్చొనుంటుంది. పక్కన ఆమె తల్లిదండ్రులు, తన పిన్ని సుధా, బాబాయ్, గజపతి ఉంటారు. ఇటువైపు పెళ్లి కొడుకుల అయాస్ ఖాన్ ఉంటే, తండ్రి అమీర్ ఖాన్ దర్జాగా కూర్చొని ఉంటే బంధువులు, అతిథుల మధ్య సందడిగా ఉంటుంది. వందల్లో వచ్చిన అతిథులు, సెలబ్రిటీలు పెళ్లిని చూస్తుంటే మత పెద్దలు ప్రార్థనలు చేసి అయాస్ అలీ ఖాన్, ఈ నిఖా మీకు ఇష్టమేనా అని అడుగుతారు. కుబూల్ హే, సమ్మతమే అని అయాస్ అంటాడు. ఇటు ఆయుషి వైపు చూసి ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని అడుగుతారు. ఆయుషి మౌనంగా ఉంటే జయవర్ధన్ గారు తల్లి వైపు కోపంగా చూస్తే తల్లి ఆయుషి చెవిలో ఏదో చెప్పి ఇష్టమని చెప్పిస్తుంది. అందరూ పెళ్లి శుభాకాంక్షలు చెప్తే ముసుగు తీసి స్వీట్ తినిపించమని తల్లి నజియా చెప్తుంది. అయాస్ ఏ భావం లేకుండా ఆయుషి తల మీద ముసుగు తొలగించి స్వీట్ ని
ఆమె నోటి దగ్గర పెడితే చేతిలోకి తీసుకుంటుంది కానీ తినదు ఆయుషి. ఆమెను సీరియస్ గా చూస్తూనే అక్కడి నుంచి లేచి తండ్రి దగ్గరికి వెళ్తాడు అయాస్. మాషా అల్లా, చందమామ కూడా నీ ముందు దిగదుడిపే ఆయుషి, అంత అందంగా ఉన్నావని అత్తగా మారిన నజియా గారు అంటారు. మౌనంగా తల వంచుకుని ఆయుషి ఉంటే బంధువుల్లో కొంతమంది ముస్లిం అయ్యుండి ఇలా మతం తప్పి హిందూని పెళ్లి చేసుకోవడం ఏంటో అని చెవులు కొరుక్కుంటే అత్త వరుస అయ్యేవాళ్ళు కాసేపు ఆయుషీని మాటలతో ఆట పట్టిస్తారు. ఓపిక లేకపోయినా మనసును చంపుకొని కూర్చున్న ఆయుషికి మనసంతా ఆర్య మాత్రమే నిండిపోయి ఉంటే అయాస్ చెల్లి భానును నజియా పిలిచి వదిన తీసుకుని వెళ్లి గెస్ట్ రూమ్ గది చూపించు భాను, అలసిపోయింది నా కోడలు అని అంటారు నజియా గారు. జీ అమ్మి, బాబీ రండని చెయ్యి అందిస్తే పన్నెడు బరుగున్న లెహంగాను పట్టుకుని అడుగులేస్తుంది ఆయుషి. గెస్ట్ రూమ్ చూపించి మీరు రెస్ట్ తీసుకోండి బాబీ, మరి గృహప్రవేశానికి అలసిపోతారని చెప్పి భాను వెళ్ళిపోతుంది. చిరాకు, కోపం, బాధ అన్ని ఆయుషి మీద దండయాత్ర చేస్తుంటే ఈ నరకంలో నన్ను తోసి ఎక్కడున్నా వార్య, ఈ పెళ్లి నా ఇష్టంతో పని లేకుండా జరిగింది, నేను నీతో వచ్చేస్తాను అని బాధగా ఏడుస్తూ అనుకుంటుంది ఆయుషి. అమీర్ ఖాన్ గారు జయవర్ధన్ గారికి మందు గ్లాస్ చేతికిస్తూ ఈ రోజు నుండి మనం బంధువులు జయవర్ధన్ అని నవ్వుతూ మినిస్టర్ గారికి పరిచయం చేస్తారు. అయాస్ హ్యాపీగా ఉన్న తన తండ్రిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి చైర్లో కూర్చుంటే షాదీ ముబారక్ మేరీ దోస్త్ అని అంటాడు ఆహిల్. అదే సైడ్ స్మైల్ ఇచ్చి కుర్తా ముందు 2 బటన్స్ తప్పించి వైన్ గ్లాస్ అందుకుంటే రే, నువ్వు ఇప్పుడు పెళ్లి కొడుకువి తాగకూడదని గ్లాస్ లాక్కుంటాడు ఆహిల్. నేనేమైనా ఇష్టపడతానని పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నావా ఆహిల్? మరి పంతం పట్టి చేసుకుంటున్నాను, వెయిట్ అండ్ వాచ్ అని నవ్వుతాడు అయాస్. రాత్రి పెళ్లైన గంటకు గృహప్రవేశం జరిపిస్తారు నజియా బంధువులతో కలిసి. పేర్లు చెప్పి లోపలికి రావాలి భయ్యా అని భానుతో సహా చెల్లెల వరుసయ్యే ఆడపిల్లలందరూ అడ్డుపడితే పక్కనే ముసుగుతో ఉన్న ఆయుషిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి అయాస్ ఖాన్ ఔర్ మేరా బేబీ ఆయుషి ఖాన్ వచ్చామని అంటాడు అయాస్. ఆ మాటకే ఆయుషి ఒళ్ళంతా నిలువెల్లా మంటలతో తగలబడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంటే బాబీ ఇప్పుడు మీరు చెప్పాలని అంటుంది భాను. ఆర్య అని మనసులో అనుకున్న ఆయుషి స్పృహ తప్పి పడబోతే అయాస్ ఆమెను పట్టుకొని ఏ భావం లేకుండా చూస్తాడు. అమ్మా ఆయుషి అని నజియా గారు కంగారు పడుతుంటే జయవర్ధన్ గారు విసుగ్గా చూస్తారు. అయ్యో, ఆ అమ్మాయి నిన్నటి నుంచి ఏమీ తినలేదండి, అందుకే కళ్ళు తిరిగి ఉంటాయని తల్లి యశోద అంటుంది. అయ్యో పర్లేదులే అండి, అయాస్ అమ్మాయిని గెస్ట్ రూమ్ తీసుకుని వెళ్ళనాన్నా అని నజియా అంటే జీ అమ్మి గదికి మూసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ముసుగు తొలగి కనిపిస్తున్న ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోతాడు అయాస్. కాసేపటికి అందరూ డిన్నర్ చేసి ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతే మెలకు వచ్చిన ఆయుషి చుట్టూ చూస్తూ చిరాగ్గా ఉన్న తన అవతారానికి ముసుగు తీసి పక్కనే పడేస్తుంది. తల్లి నజియా గదిలోకి వస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఆయుషి అని నజియా గారు అడిగితే బాగుంది ఆంటీ అని అంటుంది ఆయుషి. ఆంటీ ఏంటమ్మా, చక్కగా అత్తయ్య అని పిలు, నీకిచ్చిన భయం కంగారు ఏమీ లేవు, నన్ను మీ అమ్మలాగే అనుకో, నాకు భాను ఎలాగో నువ్వు కూడా అంతే, మా ఇంటి కోడలిప్పుడు నువ్వు నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం, మా ఇంటి వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది నువ్వే కదా అని అంటారు నజియా గారు. పిడికిలి బిగిస్తుంది ఆ మాటకు ఆయుషి. తల్లి యశోద నవ్వుతూ నాకు తెలుసండి మీ మంచి మనసు అని, తినవే అని అంటుంది తల్లి. నా కోడలికి నేను తినిపిస్తాను, ఇటివ్వు యశోద అని చేతిలోకి తీసుకున్న నజియా గారు తినిపిస్తే సీన్ చేయలేక వద్దని మొహం మీద చెప్పలేక 4 ముద్దలు తిని ఇంకా చాలు అని ముభావంగా అంటుంది ఆయుషి. రెస్ట్ తీసుకోమ్మా అని దిష్టి కూడా తీయించి అయాస్ గదికి వెళ్తారు నజియా గారు. అమ్మ నువ్వు కూడా వెళ్ళు, నాకు ఒంటరిగా ఉండాలని ఉందని ఆయుషి సీరియస్ గా చెప్తే ఆయుషి నీ మనసు మార్చుకోవే, బంగారం లాంటి జీవితం, తరతరాలు కూర్చున్న తరగని ఆస్తి, నిన్ను బంగారు పువ్వులో పెట్టుకొని చూసుకుంటారు, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, ఇప్పుడు నీకు పెళ్ళయిందని తల్లి యశోద అంటుంది. షటప్ అమ్మ, ఇష్టం లేకుండా బెదిరించి పెళ్లి చేస్తే నేను అడ్జస్ట్ అవుతానని అస్సలు అనుకోకండి, నా మనసులో ఆర్యకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు, రాదు కూడా, ఈ బంధంలో నేను ఇవ్వడం ఇంపాసిబుల్ అని స్థిరంగా అంటుంది ఆయుషి. పెళ్ళైన మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ కోసం భాను ఆయుషి దగ్గరికి వస్తుంది. ఫ్రెష్ అయి లాంగ్ ఫ్లేర్ ఉన్న ఎలిఫెంట్ కలర్ గోల్డ్ బార్డర్ ఉన్న అనార్కలి డ్రెస్ లో ఉన్న ఆయుషిని చూసి బాబీ యు ఆర్ లుకింగ్ లైక్ ప్రిన్సెస్ అని నవ్వుతుంది. ఇంకా పసితనం ఛాయలు వీడని అమాయకంగా ఉన్న భానుని చూసి ఒక రాణి నవ్వు నవ్వుతుంది ఆయుషి. త్వరగా రండి, అమ్మి మిమ్మల్ని తీసుకొని రమ్మందని అంటుంది భాను. ఇక్కడ సంతలో గోవునైపోయాను వీళ్ళకి, ఆర్య ఎక్కడున్నామని బాధగా అనుకున్న ఆయుషి వెనకాలే వెళ్తే ఒక్క నిమిషం బాబీ అంటూ చున్నీ తల మీద వేసి ఇప్పుడు రండని అంటుంది భాను. పెద్ద డైనింగ్ టేబుల్ అందరితో నిండిపోయి ఉంటే ఆయుషికు చేతులు వణుకుతాయి. కూర్చోబోతున్న కూతుర్ని కళ్ళతో వద్దని ఆపిన యశోద
ఆయుషి అందరికీ వడ్డించవే అని అంటుంది. తల్లి వైపే కోపంగా చూస్తూ నన్ను పంపింది వీళ్ళకు సేవలు చేయడానికా అని మనసులో అనుకొని బౌల్ తీసుకొని ముందుగా అమీర్ ఖాన్ గారికి, తర్వాత చెల్లెలి గారైన ఫాతిమా గారికి వడ్డిస్తుంటే వద్దని చెయ్యి అడ్డుగా పెట్టి మొహం నిష్ఠూరంగా ఉంచుకుంది. ఇప్పుడు ఈవిడికి ఏమైందని మొహాన్ని అలా పెట్టుకుందని ఆయుషి మనసులో అనుకుంటే తల్లి తండ్రి కూడా వడ్డించి కూర్చునే సమయానికి స్టెప్స్ దిగుతూ వస్తాడు అయాస్. తెల్లటి షర్ట్లో బియర్డ్, సిల్కీ హెయిర్తో చూడగానే మతి దోచుకునే మన్మథ రూపంతో ఉన్న అతన్ని చూసి ఆయుషి కళ్ళు ఉరిమితే వేచి నీ భర్తకు కూడా వడ్డించని అంటుంది నజియా. చేతులు ముందు కదలకపోతే నచ్చని పని బలవంతంగా చేయడం ఎంత కష్టమో ఆ క్షణం ఆయుషికి తెలుస్తూ ఉంటే అతని వైపు చూడకుండా వడ్డించి వెళ్తుంటే నువ్వు కూడా కూర్చో ఆయుషి అని తల్లి కళ్ళు ఉరిమి వార్నింగ్ ఇస్తుంది. విసుగ్గా ఫీల్ అవుతూ చూస్తే అయాస్ పక్కన తప్ప ఇంకెక్కడా ప్లేస్ ఉండదు. అయాస్ ఆయుషి వైపు సీరియస్ గా చూస్తుంటే గతి లేక అతని పక్కనే కూర్చుంటుంది ఆయుషి. ముద్ద గొంతుకి కష్టంగా అడ్డుపడుతుంటే అందరి ముందు పైకి లేవలేక అలాగే కూర్చుంటుంది ఆయుషి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మేమింకా వెళ్తాం అమీర్ అని అంటాడు జయవర్ధన్. అదేంటన్నయ్య 4 రోజులు కూడా ఉండకుండా అంత తొందరగా వెళ్తున్నారని నజియా గారు అంటారు. ఎప్పుడు ఉండే బిజీనే కదండి, మళ్ళీ అమ్మాయిని అబ్బాయిని పంపండి, పుట్టింట్లో జరగాల్సినవి కూడా జరగాలి కదా అని యశోద అంటే తప్పకుండా అని అంటుంది నజియా. అమీర్ గారు, జయవర్ధన్ గారు మాటల్లో పడితే వెళ్తున్నామని చెప్పినా కనీసం తమ వైపు కూడా చూడని కూతుర్ని చూసి అసహనంగా చేయి పట్టుకుని పక్కకి లాక్కుపోయిన యశోద ఏముంది నీ మనసులో అని భయంగా అడుగుతుంది. నువ్వు అనుకున్నదే, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు, అయినా మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు నాతో మాట్లాడకు, నా కోసం కూడా ఇక్కడికి రాకండి, చెప్పు మీ ఆయనకి. కూతురి పెళ్లి పెద్ద కోటీశ్వరుడితో జరిగిందని సంబరపడిపోతున్నారు కదా, ఐ హేట్ యు అమ్మా అని కోపంగా చెప్పి తనుండే గదికి వచ్చేస్తుంది ఆయుషి. మొబైల్ కావాలి, ఎలా? నా మొబైల్ నాన్న లాగేసుకున్నారని టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్న ఆయుషికి తలుపు తీసిన సౌండ్కి తల మీద దుప్పట్టా వేసుకొని రండి ఆంటీ అని రాని నవ్వుతుంది. అత్తయ్య అని పిలవాలని తల మీద ముసుగు తీసేసి నా దగ్గర ఇదంతా అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఇక్కడ ఉండొచ్చు, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను ఆయుషి అని అంటారు నజియా గారు. ఆయుషి ఆమె వైపే చూస్తూ ఉంటే ఇలా రా కూర్చో అని బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్న నజియా గారు, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసా నీకు? నేను, మీ మామయ్య, నీ భర్త, నీ ఆడపడుచు భాను, మీ మామయ్య గారి చెల్లెలు ఫాతిమా, తన భర్త అజీజ్ ఖాన్, తన కూతురు ఆలియా ఉంటారు. తను ఇక్కడ లేదు, స్టడీస్ కోసం అబార్డ్ వెళ్ళింది. ఇంకా గార్డ్, సెక్యూరిటీ ఇన్ఛార్జర్, డ్రైవర్స్, మెయిట్స్ ఉంటారు. మాతో ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఫాతిమా దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండు ఆయుషి, తన బుద్ధి మంచిది కాదు, ఒళ్ళంతా కుళ్ళు బుద్ధే. తన భర్త కూడా వాళ్ళతో నువ్వు స్వీట్ గా కాకుండా నా బేటాలా నిప్పులు కక్కుతూ చూడాలి, నీ జోలికి రారు. ఇంకా చివరిగా నీ భర్త అయాజ్ మేరా బేట చాలా మంచివాడు, అంతకు మించి కోపిష్టి, ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ తిరుగుతాడు, నచ్చని పని చేస్తే విరుచుకుపడతాడు. వాడి ప్రేమ అనంతం, వాడి కోపం ప్రళయం. నిన్ను రోజు కష్టపెట్టకుండా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. కొన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడినా తర్వాత ఈ ఇంటి అలవాట్లు పద్ధతులకు అలవాటు పడిపోతావు. అంతవరకు నీకేం ఇబ్బంది కలిగినా ఏం కావాలన్నా నన్ను అడుగు, సరేనా అని అంటారు నజియా గారు. అన్ని ఓపిగ్గా విన్న ఆయుషి అని తల ఆడిస్తే నిదుటిన ముద్దు పెట్టుకుని నీ రాకతో ఇల్లంతా సంతోషాల హరివిల్లు అవ్వాలని ఆ అల్లాను వేడుకుంటాను తల్లి, రెస్ట్ తీసుకో, మళ్ళీ అలసిపోతామని గది నుండి బయటకు కదులుతారు నజియా గారు. ఛా, ఏంటి నా లైఫ్, నాకు నచ్చినట్టుగా బ్రతకడానికి కూడా వీల్లేదని విసుగ్గా అనుకుంటూ అయాస్ గురించి చెప్పింది ఆలోచిస్తున్న ఆయుషి. ఆ సైతాన్ గురించి నాకు తెలుసు, వాడితో నేను కలుసుండటం ఇంపాసిబుల్. అయినా పెళ్ళై 24 hours అవుతున్నా అతను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు, పైగా ఏమీ పట్టినట్టుగా ఉంటున్నాడు. అంటే దీని అర్థం అతనికి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదా, నాలాగే అమీర్ అంకుల్ మాట కాదని లేక ఒప్పుకున్నాడా అని మనసులో అనుకుంటుంది ఆయుషి. అమ్మీ, నేను ఆఫీస్కి వెళ్తున్నానని అయాస్ కిందకొస్తే అతని మాటలు విన్న ఆయుషి తెలుపు కొంచెం తీసి అయాజ్ ని చూస్తుంది. అతని డ్రైవర్ చేతిలోని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని వెళితే నజియా గారు, కొన్ని రోజులు ఎక్కడికి వద్దు అయాజ్, కొత్తగా పెళ్ళయింది, నీ వర్క్, ఆఫీస్ అబ్బాజాన్ చూసుకుంటారు, నువ్వు ముందు వెళ్ళు అని లోపలికి బలవంతంగా పంపిస్తుంది. చిరాగ్గా చూస్తూ గదికి వెళ్తాడు అయాజ్. వెళ్తూ వెళ్తూ గుర్రుగా రెప్ప వేయకుండా చూస్తున్న ఆయుషిని చూస్తాడు అయాజ్. టక్కున తలుపు వేసుకున్న ఆయుషి సైడ్ స్మెల్ ఇచ్చి తన గదికి వెళ్ళిపోతాడు అయాజ్. నైట్ డిన్నర్ అయ్యాక ఆయుషి ఎందుకు సరిగ్గా తినడం లేదని అడుగుతారు నజియా గారు. ఆకలిగా లేదాంటీ అని ఆయుషి అంటే సరేరా అని తన గదిలోకి తీసుకుని వెళ్లి ఫాతిమా అని పిలుస్తుంది. ఆ వదిన అని రాని నవ్వుని నవ్వి ఎరుపు రంగు ఫుల్ ఫ్లేర్ ఉన్న లెహంగా అదే రంగు దుపట్టా ఆయుషి చేతిలో ఉంచి త్వరగా రెడీ అయ్యిరా అని అంటుంది. మొహాన్ని మామూలుగా ఉంచుకొని ఎందుకు రెడీ ఆంటీ? ఆంటీ కాదు ఆయుషి,
తను నీకు చోటీమా అవుతుందంటే పిన్ని అని పిలు, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అని తొందర చేస్తారు నజియా గారు. అర్థం కాక అయోమయంగా చూస్తూ అర్ధగంటకు ఆయుషి ఆ డ్రెస్ వేసుకొని మోసుకొని గదిలోకి వస్తే, మాషా అల్లా, ఈ డ్రెస్ నీకోసమే నేనే రెడీ చేయించాను, సరిగ్గా నేను ఊహించినట్టే ఒప్పింది నీకు అని భాను చేత, ఫాతిమా గారి చేత రెడీ చేయించిన రజియా గారు చేతిలో పాల గ్లాస్ ఉంచి, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నది మీ ఆయన ఒక్కడే, రూమ్ సెంటర్ లో ఉంటుంది, వెళ్ళు అని నవ్వుతుంది. పాల గ్లాసులు చూడగానే అర్థం చేసుకున్న ఆశి కళ్ళల్లో నుంచి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని ఎంచుకొని భారమైన మనసులో మెట్లు ఎక్కుతూ ఉంటుంది. ఫాతిమా గారు గది ఓపెన్ చేసి పూలతో పరుచుకున్న గదిని చూపించి, ఇదే మా అయాస్ గది అని బెడ్ మీద కూర్చోబెట్టి వెళ్తూ వెళ్తూ, ఆయుషి, అయాస్కి తన మాట వినకపోతే చాలా కోపం వస్తుంది, జాగ్రత్త అని ఆయుషి మనసులో గుగులు రేపి తలుపు వేసి వెళ్ళిపోతుంది. ఫాతిమా విశాలమైన గది, తలుపు రంగుతో ఉన్న గది, ఎటు చూసినా గులాబీల పరిమళాలు భారంగా అనిపిస్తుంటే బెడ్ రెస్ట్ కి తల వెనక్కి వాల్చి ఏడుస్తూ ఇక్కడి నుంచి ఎటైనా పారిపోవాలని ఉంది. ఆర్య, ప్లీజ్ త్వరగా వచ్చే, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అని మనసులో అనుకుంటుంది. సరిగ్గా 20 నిమిషాలకు గది తలుపు తెరుచుకున్న చప్పుడుకి ఆయుషి గుండె 100 దాటి కొట్టుకుంటుంటే భయంతో ముసుగు వేసుకుని కూర్చున్న ఆయుషి తల వంచుకుని చేతులు నలుపుకుంటుంది. అయాస్ తలుపు వేసి బెడ్ మధ్యలో బొమ్మలా కూర్చున్న ఆయుషిని చూసి ఒకవైపుకు సాగిన పెదవులతో ఆమె వైపే అడుగులు వేస్తాడు. బెడ్ మీద కూర్చున్న అయాస్ ఆయుష్ని చూస్తాడు. కొత్త పెళ్లి కూతుర్లా బంగారు ఆభరణాలతో జడలో పేర్చిన మల్లెలతో ఉంటే సైడ్ స్మైల్ ఇచ్చి ముసుగు నెమ్మదిగా తీస్తాడు. హిందూ అయినప్పటికీ ముస్లిం పెళ్లి కూతురుగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమెను చూస్తాడు అయాస్. అతన్ని చూసే ఉద్దేశం లేని ఆయుషి తల వంచుకునే ఉంటే ముసుగు ఆమెను విడవడం గుర్తించి అయాస్ కు దూరంగా ఉన్న తన పాదాలను దగ్గరికి తీసుకుంటుంది ఆయుషి. ఆమెను చూస్తున్న అయాస్ చెయ్యి తనని తాగకముందే నీతో మాట్లాడాలని స్థిరంగా అంటుంది ఆయుషి. మాట్లాడు అని అయాస్ చూస్తే కనురెప్పలను అయాస్ వైపే తిప్పి, నాకు అని చెప్పకముందే ఆయుషి, ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇదేనా నువ్వు చెప్పాలని అనుకుందని అయాస్ అంటాడు ఆశ్చర్యంగా చూస్తూ. అంటే నీకు ముందే తెలుసా? నాకు ఇష్టం లేదని తెలిసే ఈ పెళ్లి ఓకే చేసావా అని అడుగుతుంది ఆయుషి. అఫ్ కోర్స్, ఒక ప్రాజెక్ట్ విషయంలో దాని లోపాలు చూసే నేను లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇంకెంత జాగ్రత్త చేసుకుని చూస్ చేసుకుంటానో నీ ఊహకే వదిలేస్తున్నానని సైడ్ స్మైల్ ఇస్తాడు అయాస్. చురుగ్గా చూస్తుంది ఆయుషి. అంటే కావాలని నన్ను పెళ్లి చేసుకున్నావని అంటుంది ఆయుషి. నువ్వు నీలాంటి అందమైన చిలక నా బందీగా ప్యాలెస్ లో పంజరంలో లైఫ్ లాంగ్ బందీగా ఉండాలని నిన్ను పెళ్లి అన్న పేరుతో కొనుక్కున్నాను ఆయుషి అని అంటాడు అయాస్. చివరన చూస్తూ బెడ్ దిగి అతని కోపంగా చూస్తూ, ఎందుకు ఇదంతా చేయాల్సిన అవసరం నీకేంటని అడుగుతుంది ఆయుషి. ఎనఫ్, ఇప్పటికే చాలా క్వశ్చన్స్ వేశాం. ఈ ఇంట్లో నా బేబీగా జీవితాంతం నువ్వు ఉండాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వెళ్ళి పడుకో అని బెడ్ మీద పడుకుంటాడు అయాస్. అక్కడే శిలలా నిలబడిన ఆయుషి బాధగా ఏడుస్తూ నోటికి చేతిని అడ్డుపెట్టుకుని సోఫాలో ముడుకొని శబ్దం బయటికి రాకుండా ఏడుస్తూ నిద్రకు దూరం అవుతుంది. ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారుకున్న ఆయుషికి ఎర్లీ మార్నింగే మెలకు వస్తే కళ్ళు తెరిచి సోఫా నుంచి దిగి అయాస్ కనిపించకపోతే గుండెల మీద చేసుకుని ఊపిరి తీసుకుని అనుకోకుండా బాల్కనీ వైపు చూస్తుంది. మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేస్తూ కనిపిస్తాడు అయాస్. అతన్ని చూస్తూ ఉండిపోతుంది ఆయుషి. కాసేపటికి నమాజ్ చేసుకుని వచ్చిన అయాస్ ఆయుషిని చూస్తాడు. మొహం తిప్పుకొని ముందుకు అడుగులేసి లెహంగా బరువుకి కాలు పెనవేసుకుని ముందుకు పడిపోయి అయాస్ చేతుల్లో బందీ అవుతుంది. నడుము పట్టుకుని ఆపిన అయాస్ ఏ భావం లేకుండా ఆయుషిని చూసి, సరిగ్గా నడవడం కూడా రాదా నీకు అని విసుగ్గా అంటాడు. కోపంగా చూస్తూ వాష్రూమ్ కి వెళ్తుంది ఆయుషి. నడుము మంట పెడుతున్న అతను పట్టుకున్న చోట రుద్ది రుద్ది ఎర్రగా నడుములు చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అతను రూమ్ లో కనిపించకపోతే ఊబర్ తీసుకుని రెడీ అయ్యి కిందకు వస్తుంది ఆయుషి. నజియా గారు ఎర్రగా ఉన్న ఆయుషి కళ్ళను చూసి ఇంకేదో కారణం అని నవ్వుకొని రామ్మా అని కాఫీ ఇస్తుంది. నువ్వు ఇప్పుడే ఇంతగా ఆరాపం చేస్తే ముందు ముందు నెత్తనెక్కుతారు వదినా, చూసుకో మరి అని అంటూ వస్తుంది ఫాతిమా. ఫాతిమా అని కసిరి ఆయుషి, నువ్వు కాఫీ తాగని నజియా గారు అంటారు. మూతి తిప్పుకుని వెళ్తూ, రాత్రి ఇది అయాస్ దగ్గరయ్యారా లేదా చూస్తుంటే ఏమీ జరగనట్టుగానే ఉంది, కానీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలని బుర్రకు పదులు పెడుతూ హాల్లోకి వెళ్తుంది ఫాతిమా. ఆయుషి కాఫీ తాగితే అయాస్కి కూడా తీసుకుని వెళ్ళమ్మా అని అంటుంది అత్త. నేనా అని ధైర్యం లేకపోయినా రాత్రి అతను అన్న మాటలు అర్థమేంటో తెలుసుకోవాలని కాఫీ కప్ తీసుకుని మళ్ళీ బెడ్రూమ్ కి వెళ్తుంది ఆయుషి. ఆఫీస్ కు ఫార్మ్ హౌస్ లో రెడీ అయిన అయాస్ ను చూసి డీప్ బ్రీత్ తీసుకుని అతని ముందు నిలబడి కాఫీ కప్ ని అతని చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద ఉంచి మిస్టర్ ఖాన్ అని పిలుస్తుంది ఆయుషి. ఎస్ మిస్సెస్ ఖాన్ అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న అయాస్ అంటాడు. గుర్రుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఐ వాంట్ ఆన్సర్ అని అంటుంది ఆయుషి. ఫర్ వాట్? నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? అందుకు నిజం చెప్పు. అసలు ఈ డీల్ నాన్న దగ్గరకు తీసుకుని వచ్చింది నువ్వే కదా అని అనుమానంగా చూస్తుంది ఆయుషి. చూడు, నువ్వు అడిగిన వాటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం
నాకు లేదు. మీ నాన్ని షేర్స్ కాపాడుకోవడం కోసం నా దగ్గరికి వచ్చాడు. ఊరికే ఏది ఇచ్చే అలవాటు లేదు నాకు. మీ ఆస్తులు ఇవ్వకపోతే వాటికి 100 రెట్లు ఎక్కువ నాతో ఉన్నాయి. అందుకే అన్నిటికన్నా విలువైన నిన్ను ఇవ్వాలని అడిగాను. ఇచ్చారు. అంతే. డీల్ ఈజ్ ఓవర్ అని కాఫీ కప్ తీసుకొని సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని అంటాడు అయాస్. అయాస్ని అసహనంగా చూస్తూ ఐ నో యువర్ ఎ కోరియల్. నీతో ఇష్టలేని పెళ్లి జరిగినంత మాత్రాన నేను అడ్జస్ట్ అయ్యి నీ కాళ్ళ దగ్గర పడుంటానని అస్సలు అనుకోకు మిస్టర్ ఖాన్ అని ఆవేశంగా అంటుంది ఆయుషి గట్టిగా నవ్వుతూ. నీ పేరు నుండి నా పేరును కూడా నువ్వు తీయలేవు. ఎలా నా నుండి తప్పించుకుంటావు? ఈ గదే నీకు ఇప్పటి నుంచి ప్రపంచం యాద్ రఖనా అని సీరియస్ గా చెప్పి బ్యాగ్తో గది నుండి హాల్లోకి నడుస్తాడు అయాస్. ఏడుస్తూ కిందకి జారిపోతుంది ఆయుషి. న్యూజెర్సీ నుంచి ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అవగానే వేగంగా అడుగులేసుకుంటూ వచ్చిన డ్రైవర్ని చూసి గో ఫాస్ట్ అని అంటాడు కారులో కూర్చుంటూ ఆర్య. సార్ ఇంటికే కదా అని డ్రైవర్ అంటే కాదు జయవర్ధన్ గారి మ్యాన్షన్ కు వెళ్ళాలని అంటాడు ఆర్య. ఆర్యను ఒకసారి చూసి అక్కడే కారు ఆపుతాడు డ్రైవర్. ఇంకా వాడిన డెకరేషన్ ఫ్లవర్స్ చూస్తూ బాధగా అక్కడే ఆగిపోతాడు ఆర్య. ఇంతలో ఫోన్ కాల్ వస్తే కట్ చేసి ఇంటికి పోని అని కారులో కూర్చుంటాడు ఆర్య. డ్రైవర్ ఇంటి ముందు కారు ఆపితే తల్లి సుధా ఆర్య అని ఎదురు వెళ్తే ఎందుకు చెప్పలేదమ్మా అని అడుగుతాడు ఆర్య. అవును ఆర్యని ఆయుషి లేని నేను జీవం లేని బొమ్మనని మీకు తెలియదా? ఇంకా ఆపు ఆర్య, నీకంటే డబ్బున్నవాడు తగిలాడని హిందూ అని కూడా మర్చిపోయి ఆ ఖాన్ ఇంటికి కోడలిగా వెళ్ళింది రాది. దానికోసం నన్ను అరుస్తున్నావా ఆర్య? కనీసం పిల్లని ఒక్క మాట కూడా నీకు చెప్పనప్పుడే నువ్వు తెలుసుకోవాలిరా ఆవిడ తెలివిని అని సుధగారు అంటారు. అమ్మా, తన గురించి తప్పుగా మాట్లాడితే ఒక్క మాట మాట్లాడి ఊరుకోను. తను నాకు ఇన్ఫార్మ్ చేసే పరిస్థితిలో ఉండుండదు. ఏది ఏమైనా ప్రేమ బంధంతో మేమిద్దరం ఒకటైనట్లే. కాబట్టి తననే నా భార్య. తనని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసని వచ్చిన దారి వెనక్కి వెళ్తుంటే ఆగు ఆర్య అని తండ్రి మురళీకృష్ణ గారి గొంతు వినిపిస్తుంది. తండ్రిని ఏ భావం లేకుండా చూస్తాడు ఆర్య. ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదురా, వేరొకరి భార్య. పరాయి వాడి భార్యను ఆశించడం తప్పు ఆర్య అని అంటారు మురళీకృష్ణ గారు. బుల్షిట్ డాడ్. తను నాకు కావాలని స్థిరంగా చెప్పి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ మొదటిసారి ఖాన్ గారి ప్యాలెస్ చేరుకుంటాడు. బయటే ఆగిపోయిన ఆర్య ఇలా ఆయుష్ను కాంటాక్ట్ అవ్వాలని చూస్తుంటే భాను కాలేజ్కి వెళ్తూ కనిపిస్తుంది. కార్ ఎక్కుతూ ఆర్యను చూసి ఆగి మీరు ఎవరు కావాలండి అని అడుగుతుంది. హాయ్, నేను ఆయుషి కోసం వచ్చాను. తనని కొంచెం పిలుస్తారా? మా బాబీ కోసమా? తనకి మీరేమవుతారు అని భాను అతన్ని చూస్తూ అడుగుతుంది. ఫ్రెండ్, పెళ్లికి రాలేకపోయాను. ఒకసారి కలిసి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతానని బాధని దాస్తూ అంటాడు ఆర్య. అలాగా, ఒక్క నిమిషం లోపలికి రండని భాను అంటే ఇట్స్ ఓకే, నేను ఇక్కడే ఉంటాను. తనకు ఆర్య వచ్చాడని చెప్పండి చాలు అని అంటాడు ఆర్య. ష్యూర్ అని బెడ్రూమ్కి వెళ్ళిన భాను డోర్ నాక్ చేస్తే కన్నీళ్లు తుడుచుకుని తలుపు తీస్తుంది ఆయుషి. బాబీ, మీకోసం మీ ఫ్రెండ్ ఆర్య అంట వచ్చాడు, బయట వెయిట్ చేస్తున్నారని భాను అంటే ఆర్య పేరు వినగా నీ మనసులో భారం తగ్గితే నేను మాట్లాడతానని కంగారం దాస్తూ బయటికి వెళ్తుంది ఆయుషి. ఆయుషిని చూసి బాధగా ఆయుషి అని ఆర్య ముందుకొస్తే అతని చేతిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు యూ ఇడియట్? నీ ఆలస్యం వల్ల నాకు గత పట్టింది. చాలా ట్రై చేశాను, బట్ ఈ పెళ్లి తప్పించుకోలేకపోయాను ఆర్య అని ఏడుస్తూ అంటుంది ఆయుషి. ఆమె కన్నీళ్లు తుడిచి ఇట్స్ ఓకే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మీ పెళ్లికి తరలించుంటావో నేను ఊహించగలను. నువ్వెప్పుడు నా ఆయుషిని. త్వరలో దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. నీ మొబైల్ ఏది? చాలాసార్లు కాల్ చేశాను, కలవలేదు అని అంటాడు ఆర్య. నాన్న తీసేసుకున్నారని ఆయుషి అంటే నా మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంటాను. కొన్ని రోజులు ఓపిక పట్టు ఆయుషి, తర్వాత నేను తీసుకుని వెళ్ళిపోతానని ఆర్య అంటాడు. నో, ఇట్స్ నాట్ ఈజీ ఆర్య. ఆ సైతాన్ గురించి నీకు పూర్తిగా తెలియదు. కావాలని అవకాశం అడ్డుగా పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడని అంటుంది ఆయుషి. కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీరందరూ అడిగారని మీకోసం, అలాగే కొత్తగా చదివే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదని, ఇక ముందు మీరు ఎప్పుడైనా ఈ స్టోరీని చదవాలనుకుంటున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇది ఫస్ట్ నుంచి ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి అర్థం చేసుకొని ఈ స్టోరీని ఆదరించి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఆయుషి అయాజ్ల మధ్య ఈ పెళ్లి బంధం ఇక్కడితోనే ముగిసిపోతుందా లేదా కలకాలం నిలబడుతుందా తెలుసుకోవాలనుకుంటే తర్వాతి భాగం వరకు వెయిట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.